హుజరాబాద్ మున్సిపల్ సమీపంలోని సిరిసపల్లి కొత్తపల్లి గ్రామాల మధ్య ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న వెస్ట్-2 ఎనర్జీ ప్లాంట్ను వెంటనే రద్దు చేయాలంటూ ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన బాట పట్టారు. కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. డంపింగ్ యార్డ్ అసలే వద్దు, స్వచ్ఛమైన గాలే ముద్దు, డంపింగ్ యార్డ్ హటావో, హుజరాబాద్ బచావో అంటూ నినాదాలు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి హుజరాబాద్ సమీపంలో ఏర్పాటు చేయాలనుకున్న వేస్ట్-2 ఎనర్జీ ప్రాజెక్టు రద్దు చేయాలని డిమాండ్ చేశారు బాధితులు. హుజరాబాద్ను చెత్తకుప్పగా మార్చాలనుకునే ఆలోచనను మానుకోవాలన్నారు. హుజరాబాద్లో చెత్త వేస్తాం, చెత్త కుప్పను చేస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదంటూ హెచ్చరించారు. మా సహనాన్ని అలుసుగా తీసుకోవద్దన్న ఆందోళనకారులు ఒకవేళ ప్రభుత్వం మొండిగా ముందుకు పోతే మేము దేనికైనా సిద్ధమేనని, తద్వారా జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని వార్నింగ్ ఇచ్చారు. హుజరాబాద్ మున్సిపాలిటీ సమీపంలో ఏర్పాటు చేయడానికి ప్రతిపాదించినటువంటి వేస్ట్-2 ఎనర్జీ ప్రాజెక్ట్ ఏదైతుందో దాన్ని వెంటనే రద్దు చేయాలా ప్రతిపాదన అని చెప్పి డిమాండ్ చేస్తూ ఇలా అఖిలపక్షం ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ప్రజల యొక్క కోరికకు విరుద్ధంగా వాళ్ళ యొక్క అనేక రోజులుగా గత నెల రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళన చేసినప్పటికీ వాళ్ళ యొక్క విన్నపాన్ని మన్నించకుండా ఇప్పటికి కూడా ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి స్పందన లేదు. అనేక రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఇదివరకు స్పందించలేదు. వెంటనే స్పందించాలని చెప్పి ఇవాళ హుజరాబాద్ స్థాయిలో నిర్వహించినటువంటి ఈ నిరసన కార్యక్రమాన్ని ఇవాళ జిల్లా కేంద్రానికి ఇవాళ ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరుగుతున్నది. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ యొక్క హుజరాబాద్ను చెత్త కుప్పగా మార్చేటటువంటి దురాలోచన ఏదైతుందో దాన్ని వెంటనే విరమించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ఇవాళ డంపింగ్ యార్డు ఉన్నటువంటి దగ్గరనే చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొని ప్రజలు తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి క్రమంలో దాన్ని విరమించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా స్పష్టంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ రాజకీయ పార్టీలు 30 రోజులుగా ఈ రోజుకు 29 రోజులుగా మరి శాంతియుతంగా నిరాహార దీక్షలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం చాలా బాధాకరం. హుజరాబాద్లో మరి డంపింగ్ యార్డ్ కనుక ఏర్పాటు చేస్తే కరీంనగర్ చెత్త, వరంగల్ చెత్త, 7-8 మున్సిపాలిటీలకు సంబంధించిన చెత్త తీసుకొచ్చి మా హుజరాబాద్లో వేస్తామంటే మేమందరం ఊరుకోమని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఒక సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణగా ఉన్నటువంటి హుజరాబాద్ ప్రాంతాన్ని రాష్ట్రంలోనే పెద్ద ఎత్తున వరి సీడ్ ఉత్పత్తి చేసే ప్రాంతాన్ని ఒక చెత్త కుప్పగా మారుస్తామని చెప్పి పాలకులు భావిస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు.